వృశ్చిక రాశివారు ప్రాణం పోయినా సరే ఈ యొక్క తప్పు మాత్రం చేయకండి. వెంటనే ఆపేయండి. లేకుంటే శివుని కోపానికి గురవుతారు. నిజం చెబుతున్నా, ఈ వీడియో చూడకపోతే నష్టపోతారు. అసలు ఈ వృశ్చిక రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో వీరికంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది. వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ప్రస్తుతం మీరు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండ మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పుకోవాలి. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఉద్యోగం రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై అస్సలు బాధపడకండి. మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు, సెటిల్ కూడా అవుతారు. అదేవిధంగా శాలరీ అనేది కూడా మంచిగా వస్తుంది. నిజానికి వృశ్చిక రాశి జాతకులు ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అంటే వృశ్చిక రాశి జాతకులు ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఏంటంటే వీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నోసార్లు దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అలా
మీరు సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారని చెప్పవచ్చు. ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వీరికి సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది. వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది 99% ఇక్కడ మనకి కనిపిస్తుంది. గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి, కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలిత అనేది మనకి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారని చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యులు మీకు గతంలో సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మీ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తారు. వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పుకోవాలి. వారి మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతూ ఉంది. ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయకండి. అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి బాండింగ్తో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది. మీరు ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. మీకంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది. అక్కడే మంచిగా సెటిల్ కూడా అవుతారు. ఆర్థికంగా డబ్బు కూడా మంచిగానే సంపాదిస్తారని చెప్పాలి. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. దేని గురించి కూడా అతిగా ఆలోచించడం అనేది మంచిది కాదు. కాబట్టి రాబోయే ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. సమాజంలో మీకు మంచి గుర్తింపుతో పాటుగా మంచి పేరును కూడా సంపాదించబోతూ ఉన్నారు. అంటే గతంలో సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీకు అంతా కూడా బాగుంటుంది. ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలంగానే ఉంటుంది. కెరీర్ పరంగా మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. గతంలో మీ ఉద్యోగం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతూ ఉంది. మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగం అనేది కూడా మారబోతూ ఉంది. మీరు కోరుకున్న విధంగానే మారుతుందని చెప్పాలి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సహోద్యోగుల పూర్తి సపోర్ట్ అనేది కూడా మీకు లభిస్తుంది. కొన్ని అభిప్రాయాలు మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అంటే మీ మీద కొంతమందికి అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. ఇక ఉద్యోగంలో మార్పు కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఉద్యోగంలో మార్పు అనేది ఈ సమయంలో వచ్చే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. మరియు ఈ సమయంలో మీ ఉద్యోగాన్ని కూడా మార్చుకోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక కొత్త ఉద్యోగానికి అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఎంచుకోగలుగుతారు. కొత్త ఉద్యోగానికి కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఈసారి అయితే మీకు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది. కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. ఓకే అండి, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.